జీ తెలుగు న్యూస్ నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. గోదావరి జిల్లాలకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న కాకినాడ జీజీహెచ్ లో తొలి కరోనా కేసు నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగావరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ద్రాక్షారామంలోకి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన ర్యాపిడ్ కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ గా వచ్చింది. మరోసారి అతడికి పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్ కు తరలించి టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. దీంతో అక్కడి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీ ఆర్ విఠల్ తెలిపారు. జిల్లాలో కరోనా కేసు నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సంబంధిత ప్రాంతాలలో కాంటాక్ట్ ట్రెస్టింగ్, శానిటైజేషన్ పనులు ప్రారంభించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడంతో పాటుగా సామాజిక దూరం పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్, కడపలో ఇప్పటికే కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మొదలయ్యాయి. మొట్టమొదటి కేసు విశాఖలో మొదలైంది. విశాఖలో కేసు నమోదైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం సత్యవాడకు చెందిన 70 సంవత్సరాల వృద్ధుడికి అనారోగ్యంగా ఉంది. అతను గత కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మొన్న రాత్రి ఆయనకి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ద్రాక్షారంలో ఉన్న ఆసుపత్రిలో చేరడం జరిగింది. అక్కడ ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు. ర్యాపిడ్ టెస్ట్ అంటే క్షణాల్లో రిపోర్ట్ వస్తుంది. దాని మీద నమ్మకం కుదరక ఆయన ముందు జాగ్రత్తగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే 24 బెడ్లతో ఒక కోవిడ్ వార్డు, అదేవిధంగా ఐసోలేటెడ్ వార్డు, 2 ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తారు. ఈ పేషెంట్ రాగానే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ ఆధ్వర్యంలో అతనికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది 24 గంటల తర్వాత వస్తుంది. మైక్రాలజీ ల్యాబ్ నుంచి నిన్న రాత్రి రిపోర్ట్ వచ్చిన తర్వాత అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో అటు ర్యాపిడ్ టెస్ట్, ఇటు ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో కూడా కరోనాని తెలడంతో అతను ప్రత్యేక వార్డులో ఉండి చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో అక్కడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే కే గంగవరం మండలం ఉందో ఆ మండలం అంతా కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అతని కుటుంబ సభ్యులను కూడా టెస్టులు చేయాలని చెప్పి అమరావతిలో ఉన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రామచంద్రపురం ఎమ్మెల్యే, అంటే ఈ కే గంగవరం మండలం రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో ఉంది, వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఆయన కూడా అక్కడ భరోసా కల్పించారు, ఎవరు అధైర్యపడవద్దు, అందరికీ టెస్టులు చేస్తామని. మరోపక్క కాకినాడ జిల్లాలో కూడా కరోనా మొదటి కేసు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇప్పటికే 2 వార్డులు సిద్ధం చేయడం, దీనికి తోడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఆక్సిజన్ ట్యాంకులు, అదేవిధంగా కిట్లు, టెస్టుల కోసం కిట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరికి ఎలాంటి అనుమానం ఉన్నా నేరుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని సూచించడం జరిగింది. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఇటు కాకినాడ 2 జిల్లాల్లో కూడా కరోనా కలకలం మొదలైన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖచ్చితంగా మాస్కులు వాడాలి, శానిటైజర్లు వాడాలి, జనం సమూహంగా ఉండకూడదు అని చెప్పి 2 జిల్లాల కలెక్టర్లు ఆదేశించడం జరిగింది. మొట్టమొదటి కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తపై అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఏదైతే ప్రస్తుతం యోగాంధ్ర 2025 పేరిట ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ, అదేవిధంగా ఆలయాల్లో కూడా యోగా నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళని భౌతిక దూరం పాటిస్తూ ఈ యోగాలో పాల్గొనాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో 3వ కేసు, కాకినాడ జిల్లాలో మొదటి కేసుగా గుర్తించారు సునీత. అయితే సాంబశివరావు, కోవిడ్-19 వచ్చిన తర్వాత అటు చాలా మంది వ్యాక్సినేషన్లు తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా కోవిడ్ వస్తుందా? డాక్టర్స్ ఏం చెప్తున్నారు దీనిపైన? వాస్తవానికి అయితే మొదటి డోసు, 2వ డోసు తర్వాత 3వ డోసు బూస్టర్ డోసు కూడా ఇవ్వడం జరిగింది. ఈయన వృద్ధుడు కాబట్టి ఈయనకి కేసు వచ్చిందో. అయితే ఈ 3 డోసులు తీసుకున్న వాళ్ళ మీద పెద్దగా ప్రభావం ఉండదు. ఏదైతే అనారోగ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మన పరిశుభ్రత పాటించిన వారి విషయంలో ఉంటుంది. 3 డోసులు తీసుకున్న వారు అయితే భయపడాల్సిన పని లేదు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొదటి ఏదైతే 2019లో మొదటిసారిగా కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నారో
వారికంటే కూడా రెండో దశలో వచ్చిన వారికే వ్యాక్సిన్ తీసుకున్న వారికే వచ్చింది కాబట్టి బూస్టర్ డోస్ కూడా ఇచ్చారు. ఈ 3 డోసులు తీసుకున్న వారికి ఆ భయం అవసరం లేదు. కానీ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం, మాస్క్ వాడటం మాత్రం తప్పనిసరి అని, ఇది కేవలం ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిలోని లక్షణాలు కనపడతాయి. పైగా దీనికోసం పెద్దగా ప్రాణాలు పోతాయన్న భయాందోళన అవసరం లేదు. తాత్కాలికంగా కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి, వచ్చిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని మాత్రం చెప్తున్నారు. అయితే సాంబశివరావు, ఇప్పుడు ఏదైతే కోవిడ్ వచ్చిన వ్యక్తికి గతంలో కోవిడ్ వచ్చిందా, అతని హెల్త్ హిస్టరీ ఏంటి? అతనికి మెదడు సంబంధిత వ్యాధి ఉంది. గతంలో అతనికి కోవిడ్ రాలేదు. అయితే అతను దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇందులో భాగంగానే అతనికి దగ్గు, జలుబు, అదేవిధంగా వాంతులు అవుతున్న నేపథ్యంలోనే అతను స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కొద్ది రోజులు చికిత్స పొందాడు. తగ్గకపోవడంతో ద్రాక్షారంలోని నిపుణుడైన వైద్యుని వద్దకు వెళ్ళడం జరిగింది. ఆయనకి అనుమానం వచ్చి ర్యాపిడ్ టెస్ట్ చేశారు. ర్యాపిడ్ టెస్ట్ లో అది పాజిటివ్ గా తేలడంతో ఆయన కూడా ర్యాపిడ్ టెస్ట్ మీద నమ్మకం లేక ఆర్టీపీసీఆర్ అంటే ఇది మైక్రోబయాలజీ టెస్ట్ చేస్తారు. ఇది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ఉంది. కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి ఈ 3 జిల్లాల్లో కరోనా టెస్టుల కోసం కేవలం కాకినాడలోనే ప్రస్తుతం ఈ ఏదైతే ల్యాబ్ ఉందో ల్యాబ్ కు పంపించిన తర్వాత 24 గంటల్లో, అంటే అతను మొన్న రాత్రి వచ్చాడు, నిన్న రాత్రికి రిపోర్ట్ వచ్చింది. దాంతో ఇది తేలింది కాబట్టి దీన్ని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికెక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సాంబశివరావు, ఇక ఫైనల్ గా చూస్తే మళ్ళీ లాక్డౌన్ కానివ్వండి, ఇతర ఆంక్షలు కానివ్వండి, ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. వ్యక్తిగత శుభ్రత పాటించండి, శానిటైజర్లు వాడండి, మాస్కులు ధరించండి, సమూహాలుగా ఎక్కడికి వెళ్లొద్దు, బయటకు వస్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఆలయాల్లో కూడా భక్తులు గుంపులుగా పంపకుండా విడివిడిగా పంపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర 2025 ఈ నెల 21 నుంచి వచ్చే నెల 21 వరకు ప్రతిరోజు ప్రతి కార్యాలయంలో కూడా యోగా నేర్పని చెప్పింది జరిగింది. దానికి కూడా మార్గదర్శక సూత్రాలు, ఏదైతే యోగా కోసం వస్తున్నారో వారిని దూరంగా కూర్చోబెట్టి భౌతిక దూరంతో చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ కేసులు మాత్రం పెరిగితే లాక్డౌన్ వచ్చే అవకాశంలోనే ఆందోళన మాత్రం ఇటు ప్రజల్లోనూ అటు అధికారులు కూడా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఈ లాక్డౌన్ పరిస్థితి తెచ్చుకోవద్దు, ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. కానీ లాక్డౌన్ మీద మాత్రం ప్రజల్లో భయాందోళనలు నెలకొని ఉన్నాయి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.